So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణానికి చెందిన ప్రముఖ యోగా మాస్టర్, వ్యాపారవేత్త రమేష్ గారు 60 ఏళ్లు దాటిన వారికి 3 నెలల పాటు ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నారు. మరి దీనికి సంబంధించి 60 ఏళ్ళు పైబడిన వారికి కొన్ని పరీక్షలు నిర్వహించి వారిని ఏర్పాటు చేసుకొని మరి వారికి ఉచిత శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది. కార్యక్రమానికి మరి మందమరి మున్సిపాలిటీ కమిషనర్ శ్రీ రాయలింగ్ గారు అందరి ఆరోగ్యాన్ని ప్రాముఖ్యతను వివరిస్తూ ఇటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మందమరి సింగరేణి గ్రౌండ్లో సోమవారం నుంచి సీనియర్ సిటిజన్లకు శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నాము. ఎస్వాస యూనివర్సిటీ బెంగళూరు వారి ద్వారా ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాము. నేను ఎస్వాస యూనివర్సిటీ బెంగళూరులో 4th సెమిస్టర్ అంటే 4 సెమిస్టర్స్ ఉంటాయి. అందులో 4వ సెమిస్టర్ 3 సెమిస్టర్లు చదవడం ఉంటుంది. 4వ సెమిస్టర్లో ఒక ప్రాజెక్ట్ చేయాలి ప్రాక్టికల్గా. అందులో మినిమం 30 మంది పైన సీనియర్ సిటిజన్స్కు ఈ యోగా శిక్షణ ఇస్తున్నాము. దీనిలో భాగంగా గత వారం రోజుల నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పార్టిసిపెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు శారీరక పరీక్షలు, ఫిట్నెస్ ఎలా ఉంది, వాళ్ళ శారీరకంగా వాళ్ళు నిలబడగలుగుతున్నారా, బ్యాలెన్స్ ఆపుకోగలుగుతున్నారా, తర్వాత నడక ఎలా ఉంది, ఒక స్టెప్ క్రాస్ చేయగలుగుతున్నారా, తర్వాత మానసిక స్థితి, కాగ్నిటివ్ స్కిల్స్, కొన్ని రకాల వాటికి సమాధానం ఇవ్వగలుగుతున్నారా, మెమరీ ఎలా ఉంది, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు ఇబ్బందులు అవుతున్నారా, ఈ రకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్ ప్రకారంగా ఒక 5 పారామీటర్ టెస్ట్ చేసేసి వాళ్ళ డాటా తీసుకున్నాము. ఇంకా కూడా రేపటి వరకు కూడా తీసుకుంటాము. వీళ్ళందరి డాటా ఇప్పుడు తీసుకున్న తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళకు యోగా సంబంధించిన, ఆరోగ్య సంబంధించిన వాళ్ళ టిప్స్ ఇస్తూ వాళ్ళకి ప్రతిరోజు ఒక మార్నింగ్ 6 నుంచి 7, ఈవినింగ్ 6 నుంచి 7 అంటే 1 అవర్ పొద్దున సాయంత్రం, పొద్దున రావచ్చు సాయంత్రం రావచ్చు. కొంతమంది పొద్దున రాగలుగుతున్నారు, కొంతమంది సాయంత్రం వస్తున్నారు. కాబట్టి 2 రకాల శిక్షణ ఇవ్వబడుతుంది. మాకు గతంలో చేసిన 1 ఇయర్ నుంచి సీనియర్ సిటిజన్స్ ఇక్కడ ఒక 10-15 మంది దాకా చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దీనిలో వాలంటరీగా సర్వీస్ ఇవ్వబోతున్నారు. మేమందరం కలిసి ఇప్పుడు ఈ 30 మంది పైన, ఈ రోజుకు 30 మంది అయ్యారు. ఇంకా రేపటి వరకు ఎంతమంది అయితే అంతమంది కలిపి అందరికీ శిక్షణ స్టార్ట్ చేయబోతున్నాము. ఇది చాలా మంచి అవకాశం. ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్ కాబట్టి 3 నెలలు నిరంతరంగా శిక్షణ ఇవ్వబడుతుంది. దీన్ని మందమరిలో ఉన్న సీనియర్ సిటిజన్స్, ముఖ్యంగా రిటైర్డ్ కార్మికుల కోసం పర్పస్, సింగరేణి దాని పర్పస్ లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. స్థానిక నివాసితులు అన్ని వర్గాల వారు కూడా దీన్ని అవైల్ చేసుకోవచ్చు. వాళ్ళే కాకుండా ఎన్ని ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళు వచ్చి దీన్ని నేర్చుకొని ఈ శిక్షణ అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. విజ్ఞప్తి. నాలెడ్జ్ ఇచ్చిన వ్యవసాయ యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు. రమేష్ కుమార్ ఎంఎస్సి యోగా వారి ఆధ్వర్యం లోపల మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము 60 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులకి వాళ్ళ ఫిట్నెస్ టెస్ట్లు చేసి వారి ఇంతటితోటే మన జీవితం అయిపోయింది, ఇక భవిష్యత్తులో మనం పిల్లల మీద ఆధారపడాలనేది ఓ నిర్ణయానికి వచ్చిన వాళ్ళని మనోధైర్యాన్ని పెంపొందించి వాళ్ళ మానసిక స్థితిని బట్టి వారి అయితే నిలబడి ఫిట్నెస్ ఏ విధంగా నిలబడి కూర్చోవడం, ఏ విధంగా అయితే ఫిట్నెస్ వాళ్ళకు పెంపొందించి భవిష్యత్తు లోపల కర్ర సహాయం లేకుండా వాళ్ళకి బాడీకి అనుగుణంగా వాళ్ళ దీర్ఘకాలిక వ్యాధులను మేము గుర్తించి అవి నోట్ చేసుకొని కూర్చోవస్తుందా, లేవస్తుందా, సైడ్కి బెండ్ కాగలుగుతుందా, ఒంటి కాలు మీద నిలబడగలుగుతుందా, వారికి బాడీ సహకరించిన విధంగా వారికి అనుకూలంగా ఈ యోగా చేపించి వారికి ప్రతి నెల 3 నెలల శిక్షణ తరగతులు ఉంటాయి. ఇక్కడ యోగా శిక్షణ తరగతులు ఉంటాయి వాళ్ళకి, ఓల్డేజ్ వాళ్ళకి.
ఈ ఈ 3 నెలల లోపల ప్రతి నెల టెస్ట్ చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ రోజు ఏ విధంగా ఫిట్నెస్ ఉంది, ఎన్ని సెకండ్లు బ్యాలెన్స్ చేయగలిగారు బాడీని, మళ్ళీ తర్వాత 1 మంత్ తర్వాత ఎన్ని సెకండ్లు బ్యాలెన్స్ చేయగలిగారు, వాళ్ళ దీర్ఘకాలిక వ్యాధులను కూడా దృష్టిలో పెట్టుకొని అవి కూడా ఏ విధంగా ఉన్నాయి, యోగా చేయడం మూలంగా మరి ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుందా లేదా అనేది చేపించి నేర్పించి వాళ్ళకి భవిష్యత్తు లోపల యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందో వాళ్ళకు యోగా ద్వారా వాళ్ళ దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకుంటానికి ఈ మూడు నెలల ఈ సమ్మర్లో ఈ 3 నెలల శిక్షణ ఆరోగ్య శిక్షణ తరగతులు, యోగా శిక్షణ తరగతులు నిర్వహించి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడటానికి అందరం కృషి చేసి ప్రజలందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా నిత్యం రోజు మార్నింగ్ 6 o'clock నుంచి 7 గంటల వరకు ఇక్కడ క్లాస్ జరుగుతుంది వయోవృద్ధులకు బయట. యోగా గురువులు మన రమేష్ గారికి, మరి మిత్రులు సదానందం, మన శంకరన్న, ఇక్కడికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. ఇది ఒక చక్కని అవకాశం. మన ప్రాంతానికి చెందిన వారు యోగా గురువులు కావడం చాలా అభినందనీయం. ఇక్కడ నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను, సారు చాలా ఎంతో బిజీలో ఉన్నప్పటికీ కూడా నేనే ఆరోగ్యంగా ఉండడం కాదు, నాతో పాటు 100 మందిని కూడా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సీనియర్ సిటిజన్ 60కి పైన ఉన్న వ్యక్తులను అందరినీ సమీకరించి ఈరోజు 30 మందిని జమ చేసి వారికి 3 నెలల పాటు శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం. నేను ఒకటే కోరుకుంటున్నాం, ఆరోగ్యం సహకరిస్తేనే మనం ఏదైనా చేయగలం. ఆరోగ్యమే మహాభాగ్యం. దాదాపు అందరూ మీరంతా సార్ చెప్పినట్టుగా ఈ యోగాని 3 నెలల పాటు మంచిగా శ్రద్ధతోటి ఉండి ఆ కార్యక్రమాన్ని మీరు చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఈరోజు మనం నడుస్తున్నాం, ఈరోజు బాడీ ఫిట్నెస్ చేస్తుంటాం, 3 నెలల తర్వాత మళ్ళీ మీరు ఏ విధంగా ఉంటారు అనేది కూడా తెలియజేస్తారు. తప్పకుండా మనకు మార్పు ఏర్పడుతుంది, మన లోపలనే మనకు ఉంటుంది. మనం టైమింగ్ మెయింటైన్ చేసుకొని సార్ చెప్పిన విధంగా మీరు ఆ యోగాను శ్రద్ధతో చేసుకుంటే తప్పకుండా మనం ఆరోగ్యవంతంగా ఉంటామని నేను భావిస్తున్నాను. శిక్షణ ఎంపికకు ఎలా పరీక్షలు చేస్తారో చూద్దాం. నడుస్తాను కదా, కుడి చూడమంటే ఎడమకు చూడాలి. నడుచుకుంటాను చూడాలంటే ఎడమకు చూడాలి. రెండోది ఇట్లా మడమల్లి లేపాలి, మడమల్లి అంటే ఇప్పుడు టెస్ట్లు ఎందుకు ఇంకొకటి ఒక కాని మంచి బ్యాలెన్స్ చేతులు అంటే మామూలు ఉన్న వాళ్ళకి ఫిట్నెస్కు వాకింగ్ చేసిన వాళ్ళకి ఫిట్నెస్ కొంచెం డిఫరెన్స్ ఉంది, యోగా చేసిన వాళ్ళకి ఫిట్నెస్ ఇంకా రైట్. ఇప్పుడు ఇవన్నీ టెస్ట్ చేసినాక స్టార్ట్ చేస్తారా? రైట్. 5 పారామీటర్ టెస్ట్ ఇది డాటా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే కాగ్నిటివ్ అంటే మెమరీ ఎలా ఉంది, కాగ్నిటివ్ స్కిల్స్, వాళ్ళ ఎన్విరాన్మెంట్, వాళ్ళ హెల్త్ అవేర్నెస్ ఎట్లా ఉంది, హెల్త్ పట్ల సాటిస్ఫాక్షన్, మనీ సఫిషియెంట్ ఉందా, మనీ ప్రీసెస్ ఉందా, ఇవన్నీ పారామీటర్స్ తెలిసి మళ్ళీ ఏ స్టాండర్డ్ ఉన్నారు, ఎట్లా ఉంది లైఫ్ స్టైల్
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.